శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి ఈ వారం రెండు అద్భుతమైన పంచమహాపురుష యోగాలు ఏర్పడడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ వారం అంతా కూడా రాశి అందే కుజగ్రహ సంచారం, ఇది రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగ ప్రభావం వల్ల జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని, తనలో ఉన్నటువంటి ప్రతిభకి విశేషమైనటువంటి గుర్తింపు, ఆదరణ లభించడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అంటే భూములతో ఎవరు వ్యవహారం చేస్తుంటారో వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వివిధ వర్గాల ద్వారా మీకు వారి నుంచి అభిమానం అన్నది దొరుకుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఎన్నికల్లో పోటీ చేసినా, ఒక పదవి కొరకు ప్రయత్నం చేసినా, ఒక ఉద్యోగం కొరకు ఆశించిన ఆ ప్రయత్నం మీకు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే కుజుడు ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో మీలో చాలా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఏ పని కూడా ఎంబటినే ప్రారంభించాలనే ఆలోచన, ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ పని మీదే ఉండడం కూడా జరుగుతుంటుంది. ఆ విధంగా మీ పనులు కూడానే ఎంపటెప్పటినే పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇక ఇంకొక ప్రధానంగా ఏంటంటే గురువు చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఏర్పడినటువంటి ఈ అంశ మహాపురుష యోగం అనే యోగ ప్రభావం వల్ల అది మీ యొక్క భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంటుంది. చతుర్థ భావ ఫలితాలు మీకు గతంలో కన్నా చాలా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిగారి నుంచి కానీ, తల్లిగారి తరపు బంధువుల నుంచి కానీ మీకు మంచి సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకి ఇది చాలా మంచి అవకాశం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి విద్యాలయంలో మీకు ప్రవేశం దొరుకుతుంది. అలాగే ఎవరైనా విదేశంలో కానీ, దూర ప్రాంతంలో కానీ ఉద్యోగం కొరకు కానీ, లేదంటే వ్యాపారం కొరకు కానీ, లేదంటే అక్కడ విద్య కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే 100కి 100 పాళ్ళు మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. 100% మీరు ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే దీనికి ప్రధానంగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు స్థానచలనం కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. దీనికి సహకరిస్తూ మీకు ఆల్రెడీ 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు, ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఒక ప్రాజెక్ట్ అనుకొని అది ప్రారంభించిన తర్వాత దాని కొరకు మీరు ఏదైనా కొంత రుణాన్ని కూడా చేయవలసి ఉంటుంది. అంటే ఈ కారణాలను బట్టి ప్రస్తుతం మీరు ఈ సమయంలో ఒక స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ, స్థిరాస్తిని అభివృద్ధి చేయడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, లేదంటే ఇంట్లో రిపేర్లు వగైరా వగైరా చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఏదన్నా ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానీ, రిటైర్మెంట్ పీపుల్స్ కానీ, బాధ్యతలు పిల్లలకు అప్పకొచ్చినటువంటి పెద్దవాళ్ళు మీరు ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడ ఉందామనుకునే వాళ్ళకి ఇది చాలా చక్కని సమయం. లేదా విదేశంలో ఉన్నటువంటి మీ సంతానం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇది మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మరి ధనస్థానంలో రవి ఒక విధంగా పంచమాధిపతిగా రవి ధనస్థానంలో ఉండడం వలన పిల్లలు మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే వారికి ఏదో ఉద్యోగం రావడం వల్ల వాళ్ళ సంపాదన మీకు కలుగుతుంది. అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క అవసరాలకి మీ తండ్రి గారు కానీ, మీ సంతానం కానీ మీకు సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యంలో మంచి తెలివితేటలు చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. చంద్రుడు కూడా ప్రారంభంలో 1-2 రోజులు ఈ వృషభ రాశిలో సంచరించడం వల్ల అక్కడ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. చతుర్థాధిపతి ధనస్థానం కాబట్టి మీకు స్థిరాస్తి మీద ఆదాయం లభిస్తుంది. అలాగే తల్లిగారి దగ్గర నుంచి కానీ, మీ యొక్క స్త్రీ బంధువుల దగ్గర నుంచి కానీ ఏదో ఒక సహకారం మీకు లభిస్తుంది. అలాగే కుటుంబంలో ఏదో శుభకార్యం చిన్నది గెట్ టుగెదర్ ఫంక్షన్ జరగడం వల్ల దానికి మీ బంధువులు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుని యొక్క స్థితి తృతీయంలో ఉండడం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొన్ని వ్యాపార అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఏదో ఒక విధంగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఆ పెట్టుబడి పెట్టేది జాగ్రత్తగా చూసుకొని ఆలోచించకపోతే పెట్టిన ధనం తిరిగి రావడం కష్టమవుతుంది. కాబట్టి ఏదైనా 1-2 సార్లు నిర్ణయం తీసుకొని ఆలోచించడం మంచిది. ఇంకా ప్రధానంగా ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటి జోలికి వెళ్లకుండా రియల్గా కొద్దిగా ఆలస్యమైనా పర్లేదు కానీ ఒక స్థిరాస్తి మీద, ఫిక్స్డ్ అసెట్స్ మీద పెట్టుకుంటే మంచిది తప్ప తొందరపడి ధనాన్ని
బయటికి పంపితే తిరిగి రావటం అన్నది కష్టమవుతుంది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అన్నది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాడు శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద, పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో, అంటే మర్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇందులో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం, అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా, జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మహాశివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైనది కాబట్టి చక్కగా రోజు
ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.